కర్నూలు నగర పాలక సంస్థ 32వ వార్డు ముజఫర్ నగర్ నీళ్ల ట్యాంక్ ఎదురుగా ఉన్న మాదరాజు నగర్ మసీదు రోడ్డు ప్రారంభంలో అరకాలు లోతు గుంతలు పడి ఆటోలు ద్విచక్ర వాహనాలు విద్యార్థులు కింద పడిపోతున్నారని దీనిని అటువైపు తిరుగుతున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిపిఎం పార్టీ నాయకులు తెలిపారు. ఈ రోజు సిపిఎం పార్టీ బృందం గుంతలు పడిన రోడ్డును పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు ఎంసి ఆనంద్, ఎస్ హుసేన్ భాషా, సుందరయ్య, నగర కార్యదర్శి ఈ రామాంజనేయులు, వి విజయ్ కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో ఈశ్వరమ్మ, లక్ష్మీదేవి, భాష, మదన్న, ఓపులేసు తదితరులు పాల్గొన్నారు. మాదరాజు నగర్ వెళ్లి రోడ్డు పరిశీలించడం జరిగింది. దాదాపు ఇది 15 రోజులు 20 రోజులు అవుతుంది. మొత్తం గుంతలు పడి జనం కింద పడుతున్నారు. బండ్లు కూడా మల్టీ కొట్టే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడే చాలా మంది సచివాలయం ఇక్కడ దగ్గర ఉంది, కానీ అధికారులు చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ రోడ్డు వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వర్షాలు వస్తాయని అందరికీ తెలుసు, కానీ వర్షాలు వచ్చినా కూడా ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఎక్కడెక్కడ రోడ్లు బాగాలేవు, ఎక్కడెక్కడ గుంతలు పడుతున్నాయని చెప్పి చూసే పరిస్థితి లేదు. కలెక్టర్ గారు ఒక పక్క రోడ్డు గుంతలు పడుతుంది అని చెప్పి చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఇది చేసే పరిస్థితి లేదు. సైడ్లు మొత్తం గుంతలు, రోడ్లు మొత్తం గుంతలు పడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ మట్టి కానీ లేకుంటే మట్టి ఇది చేసే పరిస్థితి లేదు. కాబట్టి కార్పొరేషన్ అధికారులు వెంటనే ఈ రోడ్డును గుంతలు పూడ్చి బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కానీ కార్పొరేషన్ దగ్గర ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళే రహదారి దాదాపు ఇందిరమ్మ కాలనీకి వెళ్తుంది. ఇందిరమ్మ కాలనీ అయితే అసలు రోడ్లు ఒక్క రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు. వాళ్ళు దాదాపు 100-200 కుటుంబాల కాపురాలు ఉన్నాయి. వాళ్ళు కనీసం మంచినీళ్ళు తెచ్చుకొని కూడా పోయే పరిస్థితి లేదు. అందుకోసం ఈరోజు కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు, కానీ ఈ రోడ్డు వేయండి అది ఇది చెప్తున్నారు, కానీ ఇంతవరకు కనీసం మట్టి రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు. అందుకోసం బయటికి రావాలంటే మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు, మంచినీళ్ళు లేవు, పైప్ లైన్ లేవు, అక్కడ రోడ్లు లేవు, కరెంటు వసతి ఉండగానే చీకట్లో మగ్గే పరిస్థితి, వీధి లైట్లు వెలగవు సరిగా. అందుకోసం వెంటనే మెయిన్ రోడ్డు కనీసం పోయే మెయిన్ రోడ్ అన్నా కనీసం వేస్తే వాళ్ళు మంచినీళ్ళు తీసుకునే కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే అక్కడ కూడా ఇందిరమ్మ కాలనీలో కూడా వెంటనే రోడ్లు పూర్తి చేయాలా, అట్లాగే మంచినీటి సౌకర్యం కల్పించాలా అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేదంటే ఆ సమస్యల పైన కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న జనాన్ని కూడా కదిలించి మేము ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. కె సుధాకరప్ప, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు.